आपके पास हेलमेट घर में नहीं है, गाड़ी के रोड में नहीं है, तुम्हारे पास है नहीं है? झूठ नहीं बोलना, सही बोलो, तमाशा नहीं करना। खड़े रहो, खड़े रहो। వాళ్ళకి మీరు రావడం వల్ల తగ్గితే అనవసరంగా అర్థం కదా బాబు. సుబ్రహ్మణ్యేశ్వర రేపు మీ సిస్టరే వస్తారు, ఇంకా మీ బ్రదరే వస్తుంది. సిన్సియర్ పోతాం, వాడు పోయి తాగడం వల్ల యాక్సిడెంట్ అయితే ఎవరికి నష్టం? అంటే వాళ్ళు ఏం తప్పు చేయకపోయినా వాళ్ళు న్యాచురల్గా పోతున్నా వాడికి నష్టం అయింది అయితే కదా. ఇప్పుడు మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను కోర్టు పంపించాలో ఒక చేస్తాను రోజు చేస్తారు ఇక్కడ ఏం కాలే అనేది ఇక లోకల్ సైడ్ పడి ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలిసే వస్తారు, తెలియకుండా వస్తారంటే అది వేరే ఇస్తారు. ప్రతిరోజు తెలిసిన వస్తారు. మీరందరూ ప్రచారం చేస్తారు పూరా बताओ ఈరోజు మా జాయింట్ సిపి జోయల్ డేవిస్ సార్ ఆదేశాల మేరకు మేము ఈరోజు రాంగ్ రూట్లో వచ్చే వాహనాలని మీ ముందర ఇట్లా పట్టుకోవడం జరిగింది. ఈ వెహికల్స్ అన్నింటిని కూడా మనం టెంపరీగా డిటైన్ చేసి వాటి కోర్టులో ఛార్జ్ షీట్ వేసి ఆ వెహికల్ వాహనదారులకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కనీసం దీంట్లో 1200 రూపీస్ ఫైన్ పడుతుంది, 1200 రూపాయలు ఫైన్ పడుతుంది. ఈ 119/188లో 184లో మనం చట్ట ప్రకారం ఎంబీ యాక్ట్లో వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు, సో వాళ్ళకి చాలా మంది ఇప్పుడు మనకి మాసప్ ట్యాంక్ నుంచి వెహికల్స్ అన్ని వాహనాలు వాళ్ళు న్యాచురల్గా వాళ్ళకున్న మార్గం ప్రకారం పోతుంటారు. కానీ చాలా మంది అది వాడు వచ్చిండు ఇప్పుడు వీళ్ళు రావడం వల్ల ఎవరైతే నిజాయితీగా ఆనెస్ట్గా సరైన మార్గంలో వస్తున్నారో వాళ్ళకి మీరే చూస్తున్నారు. చాలా మంది యాక్సిడెంట్ అయ్యి ప్రమాదానికి లోనైతే చాలా మంది హెల్మెట్ కూడా పెట్టుకుంటలేరు. దీంతో వాళ్ళ ప్రాణాలు పోవడం కాబట్టి ఎవరైతే నిజాయితీగా వస్తున్నారో సరైన మార్గంలో ప్రయాణిస్తున్నారో వాళ్ళకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నష్టం నివారణ చేయాలి. ఎవరైతే సాధారణ ప్రజానీకానికి అందరూ కూడా ఇందులో అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో మనం బండి సీజ్ చేయడం జరిగింది టెంపరీగా. వీటి చట్ట ప్రకారం వీటిని యాక్షన్ తీసుకుంటాం, కోర్టుకు పంపిస్తాం. దాదాపు ఒక మీ ముందులో ఉన్నాయి ఒక 22 మోటార్ సైకిల్ ఉన్నాయి, ఒక ఆటో ఉంటుంది. ఇంకా కూడా ఇది డ్రైవ్ అనేది కంటిన్యూ ఈ వారం మొత్తం నడుస్తుంది. మొత్తం జూబ్లీహిల్స్ డివిజన్ ఇది ప్రస్తుతం జరిగేది జోన్. ఇప్పుడు మనకి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మనకి ఎస్ఆర్ నగర్, గోరబండ, సనత్ నగర్, ఫిలిం నగర్ ఇవన్నీ పిఎస్లో లిమిట్స్లో మేము రోజు డ్రైవ్ చేస్తే మొత్తం ఎంటైర్ హైదరాబాద్ సిటీ కూడా మా జాయింట్ సిపి గారి ఆదేశాల వరకు జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పట్టుకొని చట్ట ప్రకారం కోర్టు ముందు ప్రవేశపెట్టాం.